నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. ఇప్పుడు మనం ఎన్టీ రామారావు గారి గురించి మీరు తీసుకొచ్చారు కాబట్టి ఎన్టీ రామారావు గారు నాకు మామయ్య అవుతారు అంటారు. ఆ రిలేషన్, ఆ బాండ్ ఏంటి అసలు? ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు ఆల్ టైమ్ గ్రేట్స్. ఇద్దరు గురించి ఒక విషయం మీకు ఇప్పుడు చెప్పాలి, మీరు అడిగారు కాబట్టి చెప్పాలి. ఫస్ట్ నాగేశ్వరరావు గారు చెప్పనా, రామారావు గారు చెప్పనా? కాదు వాంటెడ్ కమ్ ఫ్రమ్ ది కంపేర్. ఎన్టీఆర్ గురించి చెప్పండి, నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడుకుందాం. రామారావు గారు ఒకసారి మా ఇంట్లో 8 పోర్షన్స్ ఉన్నాయి. అన్ని పోర్షన్స్ అందుకు ఇచ్చేసి మేము సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం, టాప్ ఫ్లోర్లో. అప్పుడు కింద ఫ్లోర్లో వచ్చి అశోక ఒకపడి తెలుసు కదా మీకు, అది ఫస్ట్ మా ఇంట్లో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి రామారావు గారు చీఫ్ గెస్ట్. అప్పుడు అడవి రాముడు ఏదో పిక్చర్ రిలీజ్ అయిన కొత్త అనమాట. రామారావు వస్తే ఇటు వెనకాలకి 20 కార్లు, అటు 20 కార్లు, రాఘవేంద్రరావు గారు వాళ్ళు వీళ్ళు డైరెక్టర్స్ అందరూ వచ్చారు. కాన్వాయ్ వచ్చింది. అందుకు వచ్చి ఆ రిబ్బన్ కట్ చేసి లోపలికి అంతా బాగా చూసి వచ్చేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. పైన నుంచి మా అమ్మ చూసింది, అన్నయ్య గారు అంది. అక్కయ్య గారు అన్నాడు ఈయన. ఇక్కడ నుంచి 8 ఫ్లోర్స్, సెకండ్ ఫ్లోర్. మా ఇంటికి వచ్చారు కానీ మా పోర్షన్ రాలేదు అన్నయ్య గారు. అంటే అక్కయ్య గారు మీరు అక్కడే ఉండి మేము వస్తున్నాం. వెళ్తుంటే వెనకాల వీళ్ళంతా వస్తుంది, మీరంతా ఇక్కడే ఉండండి, నేనే వెళ్తాను, మీరంతా ఇక్కడే ఉండండి అన్న. అంతా అడ్డు ఉండిపోయారు గేట్ దగ్గర. ఈయన ఒక్కడే ఆ మెట్లన్నీ ఎక్కి 60 మెట్లు ఎక్కి పైకి వచ్చి ఇళ్ళ పోషణ చేశారు. అక్కయ్య గారు మీరు నిజంగా గ్రేట్, మీరు కాబట్టి ఇంత పెద్ద ఇల్లు. మా ఆర్టిస్టులు ఎవరికి ఉంది ఇటువంటి ఇల్లు? మా బావకి ఆ వెత్తలపాకు డబ్బా తప్పితే ఇంకేం రాదు కదా అనేసుకొని సగం ఎంత చక్కగా చేశారు. అప్పుడు నేను మా అమ్మచ్చి నాన్న కాలు కదా అన్న పెట్టాను. అన్నయ్య గారు ఇలాగా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు అబ్బాయి, ఆశీర్వదించంటే తప్పకుండా నా అంతటా ఆర్టిస్ట్ అవ్వాలి, నువ్వు అవుతావు, వెరీ గుడ్ వెరీ గుడ్, శభాష్, తల్లిదండ్రులను ఎప్పుడు మర్చిపోవద్దు అని చెప్పారు. చెప్పేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక నా బాబాయ్ కరాటే అంతా బాగా చేస్తాను, అలాగే కరాటే చేస్తావా, వెరీ గుడ్ వెళ్ళిపోయాడు. ఒక 1 వీక్ తర్వాత త్రివిక్రమారావు గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే బాబు ఆఫీస్కి రా అంటే ఆఫీస్కి వెళ్ళి అలాగనే ఆ ఫిల్మ్లో కరాటే క్యారెక్టర్ చేయాలి, డైరెక్టర్ వస్తున్నాను. రాఘవేంద్ర గారు వచ్చారు. రాఘవేంద్ర గారు వచ్చి చూసి బాబు నువ్వు కరాటే చేస్తానండి, బ్లాక్ పెట్టాలి అని. కానీ నువ్వు మరీ చిన్నోడే అయిపోతావు బాబు, అదే అని రామారావు గారు స్టేజ్ అవును సార్ మీరు చెప్పింది కరెక్టే, మరి ఆయన ముందు నేను కదా వస్తానకుండా వచ్చేసాను. వచ్చేస్తే ఏం జరిగిందో ఏంటో, అది బాగున్నాడండి, కుర్రాడు బాగున్నాడు కానీ మేము అనిపిస్తున్నాడు. ఏం అయితే మేము ముసలివాళ్ళు అయిపోయావా, నేను చిన్నపిల్లవాడిని కదా, నాన్సెన్స్ అని టబ్బులు పెట్టేశాడు ఫోన్. సర్రని వాటికి 2 అదే కంపెనీ కార్లు 2 వచ్చి ఆగినాయి. ఇద్దరు కార్లు దేని ఎక్కనో ఏదో ఇటు ఆఫీస్ ఇటు అయిపోయి ఈ కార్లు ఎక్కాను. ఎలాగనే ఆ బాబు కొంచెం మార్పులు చేసాం, యంగ్ క్యారెక్టర్ అయితే బాగుంటుందని మీరైతే చెప్పారు, ఆ క్యారెక్టర్ చేశాను. అదే టైంలో నేను వైజాగ్ షూటింగ్కి వెళ్ళినప్పుడు మా ఫాదర్కి మా ఒంట్లో బాగాలేదు. నేను షూటింగ్ పూర్తి చేసుకురాగానే మా అన్నయ్య చెప్పాడు, ఇలాగ నాన్నకి క్యాన్సర్ వచ్చిందిరా, 5,000 రూపాయలు అవుతుంది ఆపరేషన్కి. నా రెమ్యూనరేషన్ సినిమాకి 5,000, నాకు 5,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు, 4,500 బ్యాలెన్స్ అన్నాడు. అది మరి ఎలా అన్నాడు నాకేం అర్థం కాలేదు. అమ్మ ఉండి ఇప్పుడే వస్తానని నేరుగా రామారావు గారి ఇంటికి వెళ్ళిపోయాను. శ్రీనగర్లో వెళ్ళిపోగానే పొద్దునే ఇంటి ముందు ప్రొడ్యూసర్లు వాళ్ళు డైరెక్టర్స్ అందరూ క్యూ కట్టున్నారు. అనగానే ఈ బయట కొరడంటగా చూడగానే ఎవరు బాబు అంటే వేణుగారు అబ్బాయి వచ్చానని చెప్పండి, చాలా అర్జెంట్ అని. లోపలికి వెళ్ళాడు, వచ్చాడు. వచ్చి బాబు అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నాను అన్నాడు. నేను లోపలికి వెళ్తే వీళ్ళందరూ నాకు చూస్తుంది, ఈడేవాడు కొట్టంగాడు వచ్చి ఈ లోపలికి వెళ్ళిపోతున్నాడు. చిన్నపిల్లాడు అలా ఇలా వెళ్ళిపోతున్నాడు. లోపలికి వెళ్ళగానే గుడ్ మార్నింగ్ అంకల్, ఏం బాబు రండి కూర్చోండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నాడు. ఏం లేదు అంకుల్, ఫాదర్కి ఇలాగా క్యాన్సర్ వచ్చింది. అయ్యో బాబు క్యాన్సర్ వచ్చిందా, ఇట్లా, ఓ మై గాడ్. ఇలాగ ఈ పిక్చర్ రెమ్యూనరేషన్ అది 5,000 కదా, 500 అడ్వాన్స్ ఇస్తారు, బ్యాలెన్స్ 4,500 ఉంది. ఆ 4,500 ఇస్తే నా ఆపరేషన్కి ఇస్తే సరిపోతుందండి, అది ఇప్పుడు ఇమీడియట్గా ఇవ్వాలి, ఎందుకంటే ఆపరేట్ చేస్తే ఇంకా 2-3 years పడుతుందంటే
ఓకే వి షిల్ సీ యూ క్యారీ ఆన్. బయటకు వచ్చింది, ఏంటి యూ షిల్ సీ ఏం చెప్పలేదేంటి? చెప్పలేదని కారుకి నేరుగా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళి ఇలా అయింది అంటే నా ఉన్నాను ఒక 500-5,000 అవ్వాలంటారా అంతకంటే నేను హెల్ప్ చేయను అదే అన్నాడు. సరే వదిలి అడుగుతానే మెల్లగా ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే ఆల్రెడీ 4,500 వచ్చేసింది ఇంటికి. రామారావు గారు పంపించేశారు. అంటే కంపెనీకి ఫోన్ చేస్తున్న కంపెనీ పట్టణం వచ్చేసింది. ఇమీడియట్గా ముద్దుకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇచ్చి ఆపరేషన్ జరిపించి మై ఫాదర్ వెళ్ళి ఫర్ 1.5 years ఆఫ్టర్ దాట్. సో ఆయన రామారావు గారు ఎలా అంటే బోలాశంకరుడు, ఉబ్బిపోతాడు, ఉబ్బులు రాయడాను. అయ్యా మీ అంత గొప్ప ఏం బ్రదర్ ఇట్స్ ఆల్ రైట్ అంటాడు. ఆయన చిన్న పసిపిల్లడు మనస్తత్వం. సచ్ గ్రేట్ మ్యాన్ ఈస్. అలాగా చాలా గుణాలు ఉన్నాయి ఆయన దగ్గర. నేను షూటింగ్కి వెళ్తే హరికృష్ణ డ్రైవరు, మేము వెనకాల కూర్చునేవాళ్ళు. బాబు నే కారు ఎక్కితే ఆ కారు ఎక్కాలి, నేను కుర్చీలో కూర్చుంటే నువ్వు నా పక్కన కూర్చో నీకుంటుంది నువ్వు కూర్చోాలి, ఓకే అలాగే అంకుల్ అన్నాడు. ఆయన కారు దిగి వెళ్ళిపోగానే బా గోల్డ్ ఫ్లాగ్ తీసి ఇద్దరు ఒకే సిగరెట్ని ఇద్దరు కాల్చుకున్నాను, నేను హరికృష్ణ. ట్యాంక్ బండి దగ్గర అంటే చేజు. నేను విజయశాంతి వచ్చి నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు చెల్లెలు, ఆ అమ్మాయి కోసం నేను ట్రై చేస్తుంటే రామారావు గారు వచ్చి నాతో ఫైట్ చేసి నేను పరిగితే నన్ను చేస్తారు. ఆ చేసింగ్ సీన్ అనమాట. అప్పుడు రామారావు గారు సోలో షాట్ ఏదో రన్నింగ్ తీస్తుంటే నేను కారులో వెయిట్ చేస్తుంటే సిగరెట్ కాల్చుకున్నాడు. అతను చూసారా? ఆయన చూడాల ఏమో ఆయన పెద్ద వచ్చేస్తున్నాను నాకు కలిసి ఒకప్పుడు వేసుకుని కల్లా ఉండేది. నాన్నగారు అలా మా ఫ్రెండ్షిప్ ఉండేది. చూస్తే ఏమనేవాళ్ళు? చూస్తే హరికృష్ణ దిగి పారిపోవాలి కదా కారు నుంచి అంటే చాలా ప్రొడ్యూసర్లో ఉడికిపోతాడు. మేమంతా అండి నథింగ్. సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ మ్యాన్. హీ వాజ్ సచ్ గ్రేట్ మ్యాన్. అలాగే చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఇక అక్కినేని నాగేశ్వరరావు గారు అయితే ఈజ్ అనదర్ గ్రేట్ మ్యాన్, అనదర్ వే. మేకప్ నాగేశ్వరరావు గారు అని ఒక ఆయన ఉండేవారు తెలుసా ఇండస్ట్రీలో. ఆయన ఇంటికి రామారావు గారు నాగేశ్వరరావు గారు ఇద్దరు మేకప్ వేసుకోవడానికి ఆయన ఇంటికి వెళ్ళేవారు ఆ రోజుల్లో. ఎన్టీ రామారావు గారిది మారిస్ మైనర్ ఉండేది కారు, నాగేశ్వరరావు గారిది ఫియట్ కారు ఏదో ఉండేది అనమాట. ఫస్ట్ ఏ కారు వస్తే నాగేశ్వరరావు గారు అది మేకప్ నాగేశ్వరరావు చూసేవారు గారు రామారావు గారిని పిలిచేవారు. రామారావు గారు కారు ఫస్ట్ వస్తే, నాగేశ్వరరావు గారు వస్తే నాగేశ్వరరావు గారిని పిలిపించి రామారావు గారు వెయిట్ చేస్తారు కారులో. మేకప్ చేసి పంపించాక ఆయన చేసుకున్నారు. ఇది ఆయన పొజిషన్. ఆ మేకప్ నాగేశ్వరరావు గారు అబ్బాయి సుదర్శన్ అని నా బెస్ట్ ఫ్రెండ్, మై బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే. అతను ఇప్పుడు అమెరికాలో ఉంటున్నాడు. హీఈస్ ఇన్ న్యూ జెర్సీ. ఈజ్ లవబుల్ ఫెలో, ఈజ్ వెరీ క్లోజ్ టు మీ అండ్ ఎవ్రీథింగ్. అండ్ హీస్ నాగేశ్వర సుదర్శన్ ఫాదరు వాజ్ హాస్పిటలైజ్డ్ అండ్ హీ వాజ్ ఇన్ హైదరాబాద్. అదే టైంలో నాదీను రమ్యకృష్ణ దిల్లా లేలు లిన్నే లేలు ఆ సాంగ్ జరుగుతుంది అనమాట. సూత్రధారులు ఆ సాంగ్ ఫినిష్ అయ్యి సాయంత్రం ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే సుదర్శన్ ఫోన్ వచ్చింది యూఎస్ నుంచి. రే నాన్నగారికి బాగాలేదురా, నేను హైదరాబాద్లో ఉన్నాను రా, ఎక్కడ ఉన్నారా అంటే పలానా హాస్పిటల్లో ఉన్నారా, వెళ్ళి చూడరా అన్నాడు. తప్పకుండా చూస్తానే వెళ్ళాను. వాళ్ళ మమ్మీ సిస్టర్స్ వాళ్ళందరూ ఉన్నారు. వెళ్ళి నాన్నగారు ఎలా ఉన్నారు అది అంటే బాగున్నాను అని చెప్పి, నీ వీళ్ళకి ఇప్పుడు మేకప్ వేసుకుంటూ ఇలా ఉంచి ఇక్కడంతా మేకప్ వేసుకో, అప్పుడు ఇలా అన్నప్పుడు ఈ నల్లవి కనిపించావు అది ఇవన్నీ చెప్తూ ఉన్నారు. చెప్తుంటే అంకుల్ మీరు ఇద్దరికి మేకప్ చేశారు కదా, మీకు ఇద్దరిలో ఎవరు ఇష్టం అంటే ఇద్దరయ్యా, బట్ నాగేశ్వరరావు గారు నాకు కొంచెం అభిమానం ఎక్కువ అన్నారు. అంటే అలాగే అంకుల్ అతను ఒకసారి చూడాలంది, ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఉన్నారు వచ్చారు. ఇంటికి వెళ్ళిపోయాను, రూమ్కి వెళ్ళిపోయి నేను నాగేశ్వరరావు గారికి ఫోన్ చేశాను. సార్ రేపు మీ అపాయింట్మెంట్ కావాలి సార్, 5 minutes. ఏం బాగా వచ్చాను సార్ ఏంటి రాత్రి వాళ్ళ నేను గుర్తుకొచ్చానా అన్నారు. అది కాదండి మిమ్మల్ని అర్జెంట్గా రేపు చూడాలి. ఓకే కమ్ ఇన్ ద మార్నింగ్. పొద్దున 8 o'clock వెళ్ళాను. అందుకనే అదే కాఫీ వచ్చింది, కాఫీ దగ్గర వెళ్ళొచ్చాను. ఎస్ టెల్ మీ అన్నారు. ఏం లేదండి, ఐ వాంట్ యూ టు కమ్ విత్ మీ టు వన్ ప్లేస్ అన్నారు. వేర్ డూ యూ వాంట్ మీ టు గో అన్నారు. అంటే ఒక నాగేశ్వరరావు గారిని చూడడానికి మరో నాగేశ్వరరావు గారు వెయిట్ చేస్తున్నారండి. మేకప్ నాగేశ్వరరావు గారు ఆయన హెల్త్ బాగాలేదు, నన్ను రాత్రి మాటల్లో హీస్ ఫేవరెట్ హీరో మీరుని అభిమానం తెలిసిందండి. సో ఐ విల్ బీ వెరీ వెరీ ప్లీజ్ సార్ ఇఫ్ యూ కెన్ కమ్ అండ్ 2 minutes విచ్ ఈజ్ హాస్పిటల్.
నాట్ హాస్పిటల్ అంకుల్, ఇట్స్ నర్సింగ్ హోమ్ అన్నారు. కమ్ ఆన్ లెట్స్ గో అన్నారు. కార్ ఇస్ రెడీ అనుకున్నాను. యూ సెండ్ దట్ కార్ అవే అన్నారు. ఐ విల్ టేక్ యూ ఇన్ మై కార్. బయటికి వెళ్ళి కార్ వెళ్ళిపోమన్నాను. వెళ్ళిపోయాను. తీసుకొచ్చి హౌస్ ద కాఫీ అన్నారు. గుడ్ అన్నారు. అలా మాట్లాడుకుంటున్న వాళ్ళు నర్సింగ్ హోమ్ వచ్చింది. అంకుల్ తీసుకు అంకుల్ పైకి తీసుకెళ్ళగానే వాళ్ళ ఫ్యామిలీ అంతా స్టన్ అయిపోయారు. నాగేశ్వరరావు గురించి. నాగేశ్వరరావు గారు రూమ్లో అంటారు. అంటే నేను వెనకాల అంటాను. ఏ నాగేశ్వరరావు నేను పడుకుని ఉన్నాను. నేను ఒక నాగేశ్వరరావుని చూడడానికి మరో నాగేశ్వరరావు వచ్చాడయ్యా. త్వరగా లే, మరి నువ్వు నాకు మేకప్ చేయాలి. ఎవరు నాగేశ్వరరావు గారిని చూసి నేను కళ్ళంటి నీళ్ళు సరిపోయి అప్పుడైతే వాళ్ళ కాలం నీళ్ళు వచ్చి ఫ్యామిలీ మొత్తం క్రైమ్. ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్. నాగేశ్వరరావు గారికి కుర్చీ దిగరేశాను. కూర్చున్నారు. చేతులు పట్టుకుని చాలాసేపు మాట్లాడుకున్నారు. మరి నాగేశ్వరరావు త్వరగా గుణం అయిపో, త్వరగా ఈ చేతులు మేకప్ వేయించుకోవాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. బాను వెళ్దామా? ఎస్ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. డోంట్ థ్యాంక్ మీ. నాగేశ్వరరావు ఇస్ మై ఫ్రెండ్. ఇట్ ఈస్ మై డ్యూటీ టు ఐ విల్ హ్యావ్ టు థ్యాంక్ యూ ఫర్ టెలింగ్ మీ హీ వాజ్ హియర్. కమ్ లెట్స్ గో. అంటే అంకుల్ నేను ఆటోలో వెళ్ళిపోతాను. నో, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? మా ఇంటికి వచ్చావు, నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఐ విల్ డ్రాప్ యూ అట్ యువర్ హోటల్. అయ్యో అంత ఎక్కువ కారం తీరుగా అశోక్ హోటల్ ఉంటున్నాను హైదరాబాద్లో. హోటల్ వచ్చి బయట వదిలేసినారు. లోపలికి వచ్చి ఎవరైనా ముందు అవి నవ్వి కనుకో అన్నారు. థ్యాంక్ యూ అంకుల్, యువర్ గ్రేట్ అంకుల్. అంకుల్ డోంట్ కాల్ మీ గ్రేట్, ఐఎమ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్. సో కదా ఇద్దరు రెండు ఆనిముత్యాలు. అసలు వాళ్ళు మనుషులండి. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు. They're human beings. They're real human beings. In spite of their popularity and అప్పుడు వాళ్ళు పీక్ కదా. In spite of this thing, వాళ్ళు మా ఫాదర్ క్యాన్సర్ అనగానే ఇమీడియట్గా ఇంటికి వెళ్ళే లోపల డబ్బు ఇంట్లో ఉండడం, తర్వాత ఎక్కడికి వెళ్ళే లోపల ఈయన స్వయంగా వచ్చి ఈయన కలవడం. ఎందుకంటే ఏం కావాలండి. సో ఈ రెండు నాకు వాళ్ళిద్దరు రెండు కళ్ళండి. సచ్ గ్రేట్ పీపుల్ దేర్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్. యాజ్ అన్ యాక్టర్ అది తీసి పక్కన పెట్టేసింది. అది అందరూ ఆంధ్ర మొత్తం తెలిసింది. బట్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్, ద హ్యూమనిటేరియన్ సర్వీస్ ఇన్ దెమ్ నా భూతో నా భవిష్యత్. హ్యాట్స్ ఆఫ్ టు దోస్ పీపుల్. దట్స్ వై దే ఆర్ కాల్డ్ ఆల్ టైమ్ గ్రేట్స్. సో ట్రూ. సో మీ ఫ్రెండ్స్కి సంబంధించి చూసుకుంటే పర్టికులర్గా ఒక హిట్ పేర్ అనేది కనిపించేది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్. ఆ కాలంలో ఇద్దరు పేర్లు అన్డినేబుల్గా ఒక తర్వాత ఒకటి వచ్చేది. ఆ తర్వాత శోభన్ బాబు కృష్ణ, ఆ తర్వాత భానుచందర్ సుమన్. అలా కాంబినేషన్ లాగా పేర్లు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేది కదా. మీరేమో ఇక్కడ తమిళ్లో, తనేమో అక్కడ. ఆ తర్వాత ఈ ఫ్రెండ్షిప్ అనేది ఎలా డెవలప్ అయింది? అండ్ మోర్ దీనికంటే కూడా మీరిద్దరు మార్షల్ ఆర్ట్స్ లో ఉన్నారు. ఏది కలిపింది? మార్షల్ ఆర్ట్స్ కలిపింది మమ్మల్ని. యాక్చువల్లీ నేను సుమన్ ఇద్దరం రెండు క్యారెక్టర్స్ బుక్ అయ్యాం. ఎస్పి ముత్తరామన్ గారి పిక్చర్లో. దాంట్లోనే సరిత హీరోయిన్. అప్పుడు సరిత పీక్లో ఉంది. అమ్మ హీరోయిన్, సుమన్ వచ్చి సరిత లవరు, నేను వచ్చి విలన్. అబ్బా వీడికి ఇంత మంచి అమ్మాయి, ఈ అమ్మాయిని ఎలా నేను వసపరచుకోవాలని నా డిజైర్. యూ నో హౌ ద బ్యాడ్ క్యారెక్టర్ ఇస్. ఇలా ఉన్నప్పుడు మధ్యాహ్నం లంచ్ టైంలో ఎస్పి ముత్తరామన్ గారు ఇంటికి వెళ్ళిపోయారు. సరిత ఇంటికి వెళ్ళిపోయేది. మేము ఇక్కడే భోంచేస్తాం, ఇక్కడ భోంచేస్తాం. ఇద్దరు భోంచేస్తూ ఉండేవాళ్ళు. అలా మార్షల్ ఆర్ట్స్ గురించి ఇంత కటాపండి నా తేకొండాలి, తేకొండలో మూమెంట్స్ ఎప్పుడు ఇరుకోం, కరాటేలో మూమెంట్స్ ఎప్పుడు ఇరుకోం డిస్కస్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక రోజున వాడు భోంచేస్తున్నాడు, నేను తింటూ అడంకే చూస్తున్నాను. సుమన్ తింటూ ఏంట్రా తినరా బ్యూటిఫుల్గా నేను నాయక చూస్తున్నాడు. లేదా నువ్వు రాంగ్ స్టెప్ వేస్తున్నావు అన్నాడు. ఏంటి రాంగ్ స్టెప్ అన్నాడు. నువ్వు తమిళ ఇండస్ట్రీకి పనికిరావురా, తెలుగు ఇండస్ట్రీలో నేను అల్లారు ముద్దుగా తీసుకుని నేను ఆంధ్రలోకి ఇస్తారు, తెలుగుకి వచ్చాను. అయ్యో నాన్న నీకు దండం, తెలుగు సినిమాలు చేస్తాను, తెలుగు భాష కథలపత్ర భాష రాదు నాకు, నోరు తిరగదు. అమ్మో నేను రే నువ్వు 3 నెలలు వచ్చావంటే నువ్వు నేర్పిస్తారా మాకు తెలుగు రారా? అయ్యో నోరు మూసుకుని రా. నా సాయంత్రం బలవంతాన్ని తీసుకెళ్ళి భరద్వాజ్ గారికి, తమ్మారెడ్డి భరద్వాజ్ అన్నయ్య మేమిద్దరం మార్షల్ ఆర్ట్ చేస్తాం, ఇద్దరు బ్లాక్ బెల్ట్స్. నేను పలానా ఐటమ్స్ చేస్తాను, వీడు పలానా ఐటమ్స్ చేస్తాడు. మా మీద ఒక స్టోరీ రాసి ఫ్రెండ్షిప్ అవుట్లైన్ కరెక్ట్గా ఇంత ఫిల్మ్ తెస్తే బాగుంటుంది. ఏంటి రాసా ఎవడో ఎర్రతోలు తీసుకొచ్చిన ఆలోచించుకొని నేను వెళ్ళిపోయాడు. 2 days తర్వాత వచ్చి రేపే షూటింగ్ ఇద్దరిది. అదేంటన్నా ఏం మాట్లాడదు, అంత ప్యాక్ చేసుకొని tonight we are traveling వెళ్ళిపోయి నాగలాపురం వెళ్ళినా, ఇద్దరికి వెళ్ళాడు. ఫస్ట్ ఫిల్మ్ షూటింగ్ అయ్యాక ఒక రోజు చేసి నేను చేయలేని పారిపోయి వచ్చేసాడు.
మళ్ళీ నేను భరద్వాజ్ గారి ఇంటికి వెళ్ళి ఏం పర్వాలేదమ్మా అని వాళ్ళ అమ్మకి చెప్పి ఏదో బాగా తీసుకొచ్చేసాం. తర్వాత నెక్స్ట్ తరంగిణి. అవును, తరంగిణిలో ఇద్దరికి వెళ్ళాలి కోట రామకృష్ణ. అది ఎవరి అబ్బాయి చాలా బాగున్నాయి, విలన్ బాగుంటాడు, కానీ 4-5 సీన్స్ ఏమన్నా అంటే ప్రతాప్ పర్వాలేదు నేను పిలిపిస్తానని నన్ను రమ్మన్నాడు. సార్ నేను అమెరికా పోతున్నాను సార్, నేను రాను సార్, లీవింగ్ ఇంట్రెస్ట్ అన్నాను. నా సినిమా చేసి వెళ్ళిపో, నీ తీసుకొచ్చి ఆఫీస్ తెలిసి బలవంతంగా నన్ను అగ్రిమెంట్ చేయించి 2 రోజుల తర్వాత ఒక సీన్ పెంచుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత సినిమా చూశాక సినిమా అందరూ ఇంటర్వెల్ దాకా బాగోలేరా, ఇంటర్వెల్ తర్వాత ఒకడు వచ్చాడు, ఒక దొంగ నా కొడుకు తినేశాడు రా నా సినిమా, ఆ చిక్కులో నోట్లో వేసుకుని డైలాగ్ అప్పుడు. దాంతో 1 year అనిపించారు. దాంతో నేను నా లుక్ బ్యాక్ నా అమెరికా అవన్నీ. సో ఐ డ్రాప్ డైడ్ ఆఫ్ గోయింగ్ టు అమెరికా అండ్ సెటిల్. తర్వాత ముక్కుపుడ కాదు కోట రామకృష్ణ నేను హీరోగా చేస్తాను. దట్స్ డిఫరెంట్. అది కోట రామకృష్ణ దీంట్లో చెప్తాను. అవును, యా. సో ఇన్ని చేసిన తర్వాత బాండ్ అనేది డే బై డే పెరుగుతూ వచ్చింది సుమన్తో. ఇలా చేస్తున్నప్పుడు బికెమ్ వెరీ ఈ కరాటే వల్ల బికెమ్ వెరీ క్లోజ్. అప్పుడు ఒక రోజున నేను మా అన్నయ్య కారు వెళ్తుంటే ఒకడు ర్యాష్ కారు తగులుకుంటూ వచ్చి నా ముందు చాపాడు. ఎవడో దొంగ ఒకడు చూసి తిరబా వెళ్తాను, లోపల నుంచి సుమన్ దిగాడు. నువ్వేంట్రా ఏంటి ఎలా వస్తున్నావు కారంటే, రే అర్జెంటుగా నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటన్నా, రేపటి నుంచి నువ్వు నాకు ఫోన్ చేయొద్దు, నువ్వు నాతో మాట్లాడద్దాను. ఏమన్నా మెంటల్లా కారు ఎలా తోలుతున్నా ఈ ఏమైంది అసలు? పోలీసు వాళ్ళు నా వెనక ఉన్నారు, నా ఫ్రెండ్స్ అందరినీ క్వశ్చన్ చేస్తున్నారు, నువ్వు కూడా నా ఫ్రెండ్ అని తెలిస్తే నిన్ను క్వశ్చన్ చేసి నిన్ను కూడా వెనక తోసిన ప్రత్యేవచ్చు. రేపు ఐ డోంట్ నో వెదర్ ఐల్ బీ ఎట్ హోమ్ ఆర్ ఐల్ బీ ఇన్ జైల్, డోంట్ కాంటాక్ట్ మీ, ఐ టెల్ యూ లేటర్ అని చెప్పి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే పేపర్స్తో సుమన్ ఇస్ ఇన్ జైల్ అనిపిస్తుంది. మరి అదే ఇంకోటైతే నాకు తోడుగా భానుచంద్ర ఉంటాడు అంటాడుగా అనుకుంటాడుగా, వాడేంటి యాజ్ ఎ ట్రూ ఫ్రెండ్ ఇస్ నో, ఎవడో చేసిన నా ఫ్రెండ్ చేసిన పొరపాటు నేను అనిపిస్తాను, నా వల్ల మా ఫ్రెండ్ అనిపించకూడదని. దట్ ఈస్ సుమన్. అలాగా సుమన్ ఈజ్ అ వెరీ నైస్ గై, సాఫ్ట్ స్పోకెన్, వెరీ నైస్ చాప్. అండ్ దర్ మామ్ వాజ్ అన్ ఏంజల్. షీస్ టు అన్నిటికీ నన్ను ఎగ్జాంపుల్ తీసేది. భానుచంద్ర చూడు, వాళ్ళ అన్నయ్య చూడు, నువ్వు అలా ఉండరని సుమన్కి చెప్పేది. అంటే మా తల్లి వచ్చి సుమన్ చూడు చక్క ఎంత చక్కగా సాఫ్ట్గా ఉంటాడు, మీ ఏంటి ఎదురేంటి అని మా అమ్మమ్మలే అనేది. అంటే ఏ తల్లికి తన కొడుకులు అలుసుగా తీసుకుంటారు, బయట వాళ్ళ కొడుకులు బాగుంటారు, చాలా గొప్పగా కనిపిస్తారు. భానుచంద్ర గారు, మీరు ఎంత కేర్ అండ్ కన్సర్న్తో సుమన్ గారికి చెప్పారో వద్దు నాకు కాల్స్ చేయకని, అంతే కేర్ అండ్ కన్సర్న్ మీరు కూడా టువర్డ్స్ సుమన్ చూపించారు కదా. చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఆ ఫ్రెండ్షిప్ని కావచ్చు, ఆయన్ని కావచ్చు, ఆయన కోసం సినిమాల్ని కూడా వదులుకొని కొంచెం దూరం పెట్టుకునే. సో ఆ ఇది మోర్ దెన్ ఏ ఫ్రెండ్షిప్, ఒక బాండ్ లాగా ఉండిపోయింది కదా. లైక్ జస్ట్ లైక్ ఒక సిబ్లింగ్స్ ఎలా ఉంటారో అంత అటాచ్మెంట్ ఏంటి తనతో? బహుశా వేవ్ లెంత్, ద వే వి థింక్, ద వే వి థింక్. అండ్ మరో ఐ డోంట్ నో, అది ఒక్కొక్కసారి కెమిస్ట్రీ అలా కలుస్తుందండి. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. మీకంటే చిన్నవాడే, నాకంటే 5 years యంగ్. అయినప్పటికి కూడా ఎలా పిలుచుకుంటారు, ఏం మాట్లాడుకుంటారు? ఏరా అని మాట్లాడుకుంటాం అంతే. అసలు మేము షూటింగ్ వెళ్ళినప్పుడు అది కొంచెం గ్రూప్ ఆఫ్ గర్ల్స్ ఉన్నాం అనుకో, నీకేమన్నా నచ్చిందిరా, నాకు పచ్చ జాకెట్, నీకు ఆ ఎరుపు జాకెట్ బాగుందిరా, బా అలా కమెంట్స్ వాళ్ళ దగ్గర బాగున్నారు సంతకం పెట్టి బా ఇలా ఉందిరా అది మాలో మేము జోకులు వేసుకునే వాళ్ళం. అలాగా నోటీ క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఎట్ ది సేమ్ టైం ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది, ఒకరంటే ఒకరికి ప్రేమ అభిమానం ఉంది. స్టిల్ గోయింగ్ ఆన్. ఎన్నిసార్లకు ఒకసారి మాట్లాడుకుంటారు, ఎన్ని రోజులకు ఒకసారి? లేదు, ఇప్పుడైనా ఫీల్ లైక్ టాకింగ్ అంటే రేపు నువ్వు గుర్తుకొచ్చారు అని నాకు ఫోన్ చేస్తాడు, అలాగనమాట. అంటే ఎవ్రీడే కలవక్కర్లేదు, 10 years తర్వాత కలిసినా కూడా నిలవలసినట్టే ఉంటుంది మా ఫ్రెండ్షిప్. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఒక ఫ్రెండ్ ఒక పని చేయడం వల్ల ఆయన జైలుకు వెళ్ళాల్సి వచ్చింది, అయినప్పటికీ ఫ్రెండ్ అయిన నాకు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు అని. సో ఏమనిపిస్తుంది ఈ ఫ్రెండ్షిప్లో అయ్యేటువంటి ఇలాంటి మోసంలో, వంచనలో, లేకుంటే వాళ్ళు అనుకున్న విధంగా లేకపోవడం, మనం వెనకాల ఇంకొకటి ఏదో చేయడం, మనకే హానికి కలిగించేట్టుగా చూడడం అనేది? అది హ్యూమన్ నేచర్ అండి, అది దట్స్ హ్యూమన్స్ నేచర్. వై సర్టన్ పీపుల్ బిహేవ్ ఇన్ సర్టన్ వే అనేది I don't know, probably it could be from the genes, or it could be from the ancestors, or it could be in the way he's brought up by his parents. తల్లిదండ్రుల పైకి తీసుకొచ్చే విధానం కానీ
చాలా ఉండొచ్చు రీజన్స్ ఏమో చెప్పలేం కానీ సుమన్ మదర్ మటుకు షీఈ్ అన్ ఏంజల్ నేను చాలా ముందుగా బ్రహ్మాండంగా పెంచింది. అలాగే మై మదర్ షీఈ్ గాడెస్ ఫర్ మీ. అండ్ మై బ్రదర్ ఆఫ్ కోర్స్ మా ఫాదర్ గారు రామారావు గారు చెప్పినట్టు ఆ వెతల బాగా డబ్బా చెప్తే ఇంకేం రాదు ఆయనకి. సంగీతం మాస్టర్ ఇన్ మ్యూజిక్ ఈజ్. అవును. ఆయన హార్మోనియం వేళ్ళు పడితే వేళ్ళు అన్నయ్య బాలసుబ్రహ్మణ్యం చెప్పాడు మీ నాన్నగారు ఇది వాయిస్తుంటే వేళలో ఏదో మ్యాజిక్ ఉందయ్యా. మ్యాజిక్ ఉంది అది కాకపోతే ఆయన సంగతుల్లో మేము 50% అంటే చాలా మాకు ఎక్స్ట్రాడినరీ నేమ్ వచ్చేది. ఆయన మీ ఫాదర్ పాడినట్టు నేను పాడలేనే అన్నాడు. ఊరిక నాన్న మీరు ది బెస్ట్ థింగ్ అంటే డాడ్ ఈస్ వెరీ గ్రేట్. ఆయనలో ఉండే టాలెంట్ యూ కెనాట్ అండర్స్టాండ్ బికాస్ వీఆర్ వెల్ రెడ్ మ్యూజిషియన్స్ వీ నో గ్రేట్ మ్యాన్ గ్రేటెస్ట్ మ్యాన్. సో అలాగా. సో నాన్నగారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు, ఆ తర్వాత మీరు వచ్చారు, మీ తర్వాత మీ అబ్బాయి కూడా వచ్చాడు కదా, ఇద్దరు అబ్బాయిల్లో. అవును, పెద్ద అబ్బాయి. ఇప్పుడు వాడి మీద ఒక సబ్జెక్టు రెడీ చేస్తున్నాం, చూడాలి. చూడండి, టాలెంట్ ఇస్ డిఫరెంట్, ఫేట్ దట్స్ డిఫరెంట్. అన్లెస్ యూ హ్యావ్ దిస్ యువర్ టాలెంట్ విల్ నాట్ బి ఎలివేటెడ్. యూ విల్ బి హైలీ టాలెంటెడ్, బట్ ఇఫ్ ఫేట్ ఇస్ లైక్ దిస్ టాలెంట్ విల్ రిమైన్ దేర్. ఫేట్ ఇస్ లైక్ దిస్ టాలెంట్ విల్ గో అప్. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ఇప్పుడు రోడ్లో పోయే ఒక కుక్కని తీసుకొచ్చి హీరోగా రోడ్డు రామారావు గారు స్వయంగా పెంచిన కుక్క హీరో రామారావు గారు కుక్క చూడాలని అన్నారు సార్. అర్థమైందా మీకు? దట్ ఈస్ డిఫరెన్స్.